నిరూపక జ్యామితి, కార్టీజియన్ నిరూపక వ్యవస్థ. పిల్లలు, ఆకాశంలో ఎటువంటి రోడ్లు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఉండవు. మరి విమానాలు వాటి గమ్యస్థానాలకి ఏ విధంగా చేరుకుంటాయి? పైలట్లకి సరియైన స్థానాన్ని దారి చూపే ఏదో ఒక వ్యవస్థ ఉండే ఉంటుంది కదూ. అది విమానం యొక్క స్థానాన్ని, అది చేరే ప్రదేశాన్ని, దిశను, ఇలాగా ఎన్నో అంశాలని సూచిస్తుంది. మనం ఇంతకుముందు పాఠ్యాంశంలో చూపిన విధంగా ఈ వ్యవస్థ కూడా నిరూపక జ్యామితిని పోలి ఉంటుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం నిరూపక తలంపై ఒక బిందువుని గుర్తించాం. అంటే గ్రాఫ్ కాగితం నిరూపకాలు అనబడే 2 విలువలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి 7 మరియు 4 అన్ని నిరూపకాలు గ్రాఫ్ కాగితం పైన ఒక బిందువును నిర్ధారిస్తుంది. దీనిని కార్టీజియన్ నిరూపక వ్యవస్థ అంటారు. కార్టీజియన్ నిరూపక వ్యవస్థ యొక్క వినియోగం ప్రతి చోట ఉంటుంది. మనం ఒక వాహనం యొక్క ఉనికిని కనుక్కోవడానికి జీపీఎస్ వ్యవస్థను ఉపయోగిస్తాం. ఈ రోజుల్లో జీపీఎస్ వ్యవస్థని చాలా వాహనాల్లో సాధారణంగా ఉపయోగిస్తున్నారు. భూమిపైన ఒక ప్రదేశాన్ని గుర్తించడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలను ఉపయోగిస్తారు. ఒక గ్రాఫ్ గీయడానికి కార్టీజియన్ వ్యవస్థని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఒక కంపెనీ యొక్క లాభాన్ని అంచనా వేయడానికి కార్టీజియన్ వ్యవస్థను ఉపయోగించి మనం గ్రాఫ్ గీసి సమీకరణాల సాధనని మరియు బహుపదుల మూలాల్ని కనుక్కోవచ్చు. కాబట్టి కార్టీజియన్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. మనం తర్వాత క్లాస్లో కార్టీజియన్ వ్యవస్థను ఉపయోగించి గ్రాఫ్ను ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. మరి అప్పటి వరకు ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలన్నిటినీ మీరు సాధన చేస్తూ ఉండండి.